సో ఫ్రెండ్స్ చూసారు కదా, కన్నప్ప సినిమా అయితే యూఎస్ఏలో డామినేషన్ అయితే చేయబోతుంది. ఎందుకంటే టికెట్ ప్రైజెస్ విషయంలో కొంచెం అంటే ప్రీమియర్స్ అప్పుడు ఒకలాగా, అదేవిధంగా ఫస్ట్ వీక్లో ఒకలాగా వీళ్ళైతే ఎస్టిమేషన్స్ అయితే ఇస్తున్నారు సినిమా డిస్ట్రిబ్యూటర్స్కి యూఎస్ఏలో. సో ఆ విధంగా ప్రైస్ స్ట్రాటజీ అనేది వర్కౌట్ అయితే మట్టికి డెఫినెట్గా కన్నప్ప సినిమా యూఎస్ఏలో కూడా ఎక్కువగా కలెక్షన్స్ అయితే రాబట్టే అవకాశం అయితే ఉంటుంది. సో మంచు విష్ణు గారు ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారో కన్నప్ప సినిమాని మనకైతే తెలీదు. అటు ఓవర్సీస్లో కానీ ఇటు ఇండియాలో కానీ హ్యూజ్ లెవెల్లో అయితే సినిమాని అయితే తెరకెక్కించాలి. ఖచ్చితంగా జూన్ 27వ తారీఖునే అద్భుతమైన కలెక్షన్స్ అయితే రాబట్టాలని చెప్పేసి ఆయన అయితే కోరుకుంటున్నారు. కాబట్టి సో చూద్దాం. అదేవిధంగా ప్రభాస్ గారిని కూడా ఏ విధంగా చూపించబోతున్నారు. ఈ సినిమా అంటే కన్నప్ప సినిమాలో ప్రభాస్ గారి ఎపీరియన్స్ అనేది దాదాపు 30 minutes దాకా ఉండిపోతుందని చెప్పేసి మాటలు అయితే వస్తున్నాయి. అది ఫేకింగ్ కాదు, ఒరిజినలే చెప్పడం అయితే జరిగింది. కాబట్టి సో డెఫినెట్గా అద్భుతంగా అయితే ఉండబోతుంది సినిమా. సో చూద్దాం. ప్రభాస్ గారి గురించి చాలామంది వెళ్దామని చూస్తున్నారు. ఏ విధంగా ఉండో చూద్దాం. సో మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో మూవీ రిలేటెడ్ అప్డేట్స్ కావాలంటే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.